అంటే చాలా మందిలో న్యాచురల్గా పిల్లలు పుట్టరు. సో అప్పుడు ఐవీఎఫ్కి వెళ్తారు. అవును, అవును. సో ఐవీఎఫ్ వల్ల పిల్లలు పుట్టించడం అంటే సురక్షితమా? అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? ఎస్, ఓకే. సేఫ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అదే ఆప్షన్ ఉన్నప్పుడు అసలు డిలే చేయకుండా వెళ్ళాలి. ఓకే. దే హ్యావ్ టు గో. ఇప్పటికీ మనకి ఐవీఎఫ్ అంటే ఇప్పుడు మనకి ఒక బూన్లో ఉంది ఐవీఎఫ్. ఇట్స్ అ బూన్ చెప్పాలంటే. అండ్ ఒక రైజింగ్ ట్రెండ్ ఐవీఎఫ్ కూడాని. కానీ ఇప్పటికీ మనం చూసుకుంటే రూరల్ సైడ్ వాళ్ళలో చూసుకుంటే ఇంకా ఉన్నాయి, అపోహలు ఉన్నాయి. ఐవీఎఫ్ అంటే ఏదో ఇంజెక్షన్ ద్వారా చేసేస్తారు, ఎవరో బేబీ అది, మన బేబీ కాదు. అండ్ పుట్టే బేబీ నార్మల్గా ఉండరు. ఇదొక మిత్ అనమాట చాలా మందికి. సో బట్ ఏంటంటే ఐవీఎఫ్ బేబీస్కి నార్మల్గా కన్సీవ్ అయిన బేబీస్కి డిఫరెన్స్ ఏముండదు, బోత్ ఆర్ సేమ్. మనం చేస్తుంది ఒకటే, ఇక్కడ మనం అసిస్ట్ చేస్తున్నాం. ఒక ప్రెగ్నెన్సీ రావడానికి వీఆర్ అసిస్టింగ్ ఇట్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటాం. ఓకే, అంటే బేబీ లోపల ఫామ్ అవడానికి కొంచెం ఇబ్బంది ఉంది, దాన్ని మనం అదే ఎన్విరాన్మెంట్లో బయట ఫామ్ చేస్తున్నాం. ఆ ఎంబ్రియోని బయట తయారు చేసి మళ్ళీ తిరిగి గర్భసంచిలోకి పంపిస్తాం. సో ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ నార్మల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. మనం జస్ట్ ఆ ఒక్క స్టెప్నే బయట చేసి దాని తర్వాత మళ్ళీ సేమ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బీ ద సేమ్. సో డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ మీకు కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి వేర్ వీ కాంట్ ట్రీట్ దెమ్, దానికి ఒక ట్రీట్మెంట్ లేదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి ట్యూబ్స్ ఉంటాయి. ఓకే, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉన్నాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్టిలైజేషన్ అందులోనే అవుతుంది. ఫర్టిలైజేషన్ అయ్యాక బేబీ వచ్చి బ్లాస్టోసిస్ట్ వచ్చి ఇంప్లాంట్ అవుతుంది గర్భసంచిలో. దిస్ ఇస్ అ ఫెనామిన్. ఓకే, బట్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటాయి చాలామందికి. ఇంకా ట్యూబ్స్ బ్లాక్ అయ్యి దాన్ని మనం ఇంకా ఏమీ చేయలేం, ట్యూబల్ క్యాన్యులేషన్ అవ్వట్లేదు అంటే రీసర్జరీ ద్వారా కూడా దాన్ని ఏం చేయలేం అనుకోండి. వై డూ యూ వాంట్ టు వెయిట్? మీరు వెయిట్ చేసుకొని అన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకునే బదులు గో ఫర్ ఐవీఎఫ్. మనకి ట్యూబ్స్ లేవు, సో అప్పుడు ఏమవుతుంది, అండం బాగానే విడుదలవుతుంది, కలెక్ట్ చేసుకుంటారు, బేబీ అనేది బయట ఎంబ్రియో ఫామ్ అవుతుంది, గర్భసంచిలోకి రిలీజ్ చేస్తారు. సో అక్కడ అదొక అడ్వాంటేజ్ కదా, వే యూఆర్ నాట్ న్యాచురల్గా అవ్వదు, అలాంటి కండిషన్స్లో అవ్వదు. కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి, అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీసో లేదంటే ఓవరీలో ప్రెగ్నెన్సీస్ రావడము, దానివల్ల ట్యూబ్ రిమూవ్ చేసేయడం, ఇలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి వాళ్ళలో కూడా యూ కెన్ గో ఫర్ ఐవీఎఫ్. ఇది ఫీమేల్. మేల్ ప్యాటర్న్కి వచ్చేటప్పటికి స్పర్మ్ యొక్క కౌంట్ తక్కువ ఉండి న్యాచురల్ ఫార్మ్స్, అప్పుడు వాళ్ళల్లో ఏం చేయాలి అంటే ఆ మిలియన్ స్పర్మ్స్లో ఒక 4-5 ఉంటాయి అంతే కదా, అప్పుడు దే షుడ్ గో ఫర్ ఐవీఎఫ్.